సంఘానికి వందనాలండి. మా అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి పడిపోయాడండి. పడిపోతే చాలా హాస్పిటల్ తిరిగిదానండి. ఆ కాలు నొప్పి తగ్గేది కాదండి. తగ్గకపోతే జగన్ ఆటోట్రిక్ అని హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళమన్నారండి. తీసుకెళ్ళానండి. నరం తెగిపోయిందమ్మా, ఆపరేషన్ చెయ్యాలా, ₹1,00,000 అవుతుంది, మీరు తట్టుకుంటారా? మరి తట్టుకోలేరు అన్నారండి. సరే అండి చేయించుకుంటామండి అన్నానండి. అన్నాక మళ్ళీ జిఎస్ఎల్కి వచ్చి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోండి అమ్మ, నాకైతే ఇందులో తెలుస్తలేదు అన్నారండి. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించామండి. ఎంఆర్ఐ స్కానింగ్లోని కూడా ఆపరేషన్ చేయాలమ్మా, చేయకపోతే కాలు మోపమన్నారండి. మరి అలాగండి అంటే అమ్మ ఇక్కడ చేయించుకోండి లేకపోతే సాయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారండి. సాయి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించామండి. బాగున్నాడండి. 3వ నెల వచ్చాక అమ్మ నేను పనికి వెళ్తాను చీపురు కొట్టుకున్నాడండి. వెళ్ళాడండి. వెళ్ళాక జ్వరం అని వచ్చిందండి. పేట్లు అసలు పడిపోయాయండి, కణాలు పడిపోయాయండి. దివాంచెరు తీసుకెళ్తే అమ్మ ఎమర్జెన్సీ సురక్ష హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి. సరే అండి నేను తీసుకెళ్ళామండి. రోజుకి 15,000 అయ్యాయండి. ఎమర్జెన్సీలోని 5 రోజులు ఉంచామండి. తీసుకొచ్చామండి. తగ్గింది, బాగున్నాడండి. మళ్ళీ మా చిన్న అబ్బాయికి జ్వరం అని వచ్చిందండి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడికి అలాగే కణాలు పడిపోయి పేట్లు అసలు పడిపోయాయండి. ఏడు తండ్రి, నాకు ఇన్ని సమస్యలు పెడుతున్నావు ఏటయ్యా, నేనేవో పాపం చేసామేమో తండ్రి, నేను తెలిసి తెలకి ఏదన్నా పాపం చేసానేమో, నా పాపం ఒకసారి కడిగి తండ్రి నేను ప్రార్థన చేసుకునేదానండి. హాస్పిటల్లోకి వెళ్ళేదానండి. మా చిన్న అబ్బాయికి అయితే వాంతులు అయిపోయాయండి. ఏమి తిన్నా ఇమిడిది కాదండి. ఏడు తండ్రి, నా కొడుక్కి ఇలాగెట్టావు, నా పెద్ద కొడుక్కి ఇలాగెట్టావు, నా చిన్న కొడుక్కి కూడా ఇలాగెట్టావు నాయన, ఏటి నాయన నాకు ఈ పరీక్ష ఏడు తండ్రి నేను దేవుడిని అడిగితేనండి. ఇలాగలో పేగులన్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి అమ్మ, ఆపరేషన్ చేయాలి కానీ 2 లక్షలు అవుతాయి కానీ మేము చెప్పలేము. గవర్నమెంట్ హాస్పిటల్కి రాసేస్తాం, మరి అక్కడ తీసుకెళ్ళిపోమన్నారండి. అయ్యగారండి, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాకు తెలదు బాబు, ఈ హాస్పిటల్లోనే పని చేసుకున్నాను, నా కొడుకుని బతికించుకుంటాను. నేను ఎంత దీన స్థితిలో అయినా తండ్రి, నేను నా కొడుకుని ఒకసారి బతికించి బాబు అని అడిగానండి. అమ్మ మా వల్ల అయితే అవ్వదు, నేను చేస్తాను కానీ వారం రోజులు ఉంచాలన్నారండి. రోజుకి 5,000 మందులు అయిపోయండి, 10,000 అయిపోయండి. టెస్టులకి వీటికి 3 లక్షలు అయినాయండి. ఈ లోగలో పులకొట్టి వెంకన్న గారు, సురేష్ గారు ఫోన్ చేశానండి. ఎలాగ ఉంది బాబు పిల్లవాడి పరిస్థితి అన్నానండి. అంటే అమ్మా ఎందుకు జిఎస్ఎల్కి తీసుకొచ్చాయి అలాగ అంటారు అన్నారండి. జిఎస్ఎల్కి తీసుకొచ్చానండి. ఏమ్మా పక్కనున్న జిఎస్ఎల్ లేదా అని మీకు తెలుతులేదా, సురక్షకి వెళ్ళు అక్కడికి అన్నారండి. ఏం బాబు మాకు తెలకొచ్చామండి, మాకు తెలదండి, తిప్పామండి అని అన్నానండి. అమ్మ అయితే 5 రోజులు ఉంచాలా, 5 రోజుల తర్వాత తీసుకెళ్ళిపో, మళ్ళీ 6 వారాల తర్వాత రమ్మన్నారండి. 6 వారాల తర్వాత వెళ్ళానండి. ఆపరేషన్ చేయాలమ్మా, ఇన్ఫెక్షన్ అయిపోయిన పేగులకి అన్నారు. ఆరోగ్యశ్రీ అయితే అవ్వదమ్మా, పేరు మార్చుకోవాలా, పేరు తేడా ఉన్నదన్నారండి. సర్లేండి డబ్బులైనా పర్లేదు చేయించుకుంటామన్నామండి. 50,000 అవుతాయి అన్నారండి. అయినా పర్లేదు చేయించేస్తానన్నానండి. ఆపరేషన్ చేయించామండి. 30,000 అయినాయండి. చాలా మేలు చేశాడండి నా కొడుకుల పక్షాన దేవుడు. నేను ఎంతగానో గుత్తంగా ప్రార్థన ఎట్టుకుని భోజనాలు ఎట్టుకుందారనుకున్నానండి. అవ్వలేదండి, ఎట్టించుకుందారని. ఇప్పుడైనా ఎట్టించుకుందారని నేను సాక్ష్యం చెప్పుకోవాలా, దేవుడికి కృతజ్ఞతను ఎప్పుడో చెప్పుకోవాలనుకున్నానండి. నా పిల్లల పక్షం చాలా మేలు చేశాడండి దేవుడు. ఇవాళ ఎలా నిలబడ్డానంటే నా పిల్లలు ఇలా ఉండబట్టి నేను ఇలా నిలబడ్డానండి. నా బిడ్డలకి ఇలా ఉండబట్టి నేను ఈ స్థితిలో ఇలా నుంచున్నానండి. నా పిల్లలు ఎలాంటి ఈ ఊరు అందరికీ తెలుసండి, వాళ్ళు కష్టపడతారండి. ఇలాంటి పిల్లలు కాదండి. ఏడినైనా సంవత్సరాలు నేను దేవుడిని ఎంతగానో అడిగానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక మా కుటుంబం కోసం, నా పిల్లలిద్దరి కోసం, మా అమ్మాయి కోసం, మా ఆయన గారు మారాలని మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆమె. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ కూడా మరి ఆ కుటుంబానికి దేవుడు చేసిన మేలును బట్టి మీరు అందరూ కూడా